హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈ వీడియో పూర్తిగా మీకోసమే, ఈ టెక్నిక్ పూర్తిగా మీకోసమే. ఈ టెక్నిక్ని ఇప్పుడు ఉపయోగించి మనం ఉద్యోగం సాధించబోతున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి ఫైల్ తిరిగి వెనక్కి వచ్చింది అంటే పూర్తిగా ఆశలు చనిపోయాయి. ఈ టైంలో అభ్యర్థులకు ఉన్న ఏకైక అనుమానం ఏంటంటే, అసలు నాకు జాబ్ రాదేమో, సిలబస్ పూర్తి కాలేదు, ఇంకా టైం ఇచ్చింటే బాగుండే, ఇలాంటి ఆశలు వద్దు. మరి ఈ టైంలో మీరు పాటించాల్సింది స్పీడ్ రీడింగ్ మరియు ఎక్కువ సమయం చదవడం. మరి ఎక్కువ సమయం ఎక్కువ సేవ్స్ అవుతాం, కానీ స్పీడ్ రీడింగ్. మరి స్పీడ్ రీడింగ్ అంటే ఏమిటి, దాంట్లో ఉన్న టెక్నిక్లు ఏమిటి, దాన్ని ఎలా పాటించాలి అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుపోతున్నాం. చాలా కేవలం 3 టెక్నిక్లు మీ వేగాన్ని పెంచుతాయి. స్పీడ్ రీడింగ్తో పాటుగా ఫాస్ట్గా చదవడంతో పాటుగా ఫాస్ట్గా గుర్తుపెట్టుకోవడం కూడా ఇది సైంటిఫిక్గా ప్రూఫ్. ఫస్ట్ మీరు చేయాల్సింది గ్రూప్ స్టడీ ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. ఎందుకంటే గ్రూప్ స్టడీలో నీ పైన కంటే ఫోకస్ మిగతా వాళ్ళపైన ఎక్కువ ఉంటుంది. పొరపాటును కూడా మీరు గ్రూప్ స్టడీ చేయకూడదు. మీకు చెప్పాను, వేగంగా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒంటరిగా వెళ్ళు, దూరంగా ఆహ్లాదంగా ఉత్సాహంగా అలుపు లేకుండా వెళ్ళాలంటే అందరితో కలిసి వెళ్ళు. ఇక్కడ ఉత్సాహంగా వెళ్ళట్లేదు, నువ్వు ఉద్వేగంతో వెళ్తున్నావు, ఉద్యోగం కోసం వెళ్తున్నావు అనే విషయాన్ని మర్చిపోకు. ఎట్టి పరిస్థితిలో ఏ డిసిషన్ తీసుకోవాలన్నా సరే, ఇప్పుడు ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ టాపిక్ చదవాలి అన్నప్పుడు వెంటనే 30 సెకండ్స్లోనే నిర్ణయం తీసుకో. లేదంటే 30 సెకండ్లు దాటితే 30 ఆలోచనలు వస్తాయి, ఆల్టర్నేటివ్ ఎక్కువ వస్తాయి. సింపుల్గా అలారం మనము మోగగానే లేసామనుకోండి, నష్టం లేదు. కానీ మళ్ళీ తర్వాత లేదాం, 10 నిమిషాల తర్వాత లేదాం, 20 నిమిషాల తర్వాత లేదాం అనేసరికి ఉన్న ఆలోచనలన్నీ కూడా పోయి మళ్ళీ పడుకుంటాం. కాబట్టి ఈ రెండో టెక్నిక్. మరి మూడో టెక్నిక్ ఏంటంటే, మీరు ఖచ్చితంగా చదివేటప్పుడు గట్టిగా చదవకూడదు. 2 నాలుకతో చదవకూడదు. నెక్స్ట్ 3 నోటితో చదవకూడదు. 4 ఎట్టి పరిస్థితిలో కూడా ఉద్వేగంతో చదవకూడదు. ఉద్వేగంతో అయ్యో అలానా ఇలానా ఈ పాయింట్ నాకు తెలియదు ఇలాంటి ఉద్వేగంతో చదవకూడదు. ఎందుకంటే ఎప్పుడే కానీ కళ్ళతో చదవాలి, బ్రెయిన్తో చదవాలి 100%. ఈ టెక్నిక్ కనుక మీరు ఫాలో అయితే ఇట్టే సిలబస్ అయిపోతుంది. అదే మీరు నోటితో గట్టిగా నాలుకతో పెదవులతో నోటితో కనుక చదివితే 100% టైం వేస్ట్ అవుతుంది, ఫోకస్ తగ్గుతుంది. ఒకసారి చూడండి, ఈ పదం చదవండి గట్టిగా, ఈ వాక్యం చదవండి గట్టిగా. ఈ డిఎస్సిలో నేను ఉద్యోగం సాధించబోతున్నాను, ఎన్ని అవాంతరాలు ఎదురైనా తట్టుకొని నిలబడతాను, ఉద్యోగం సాధిస్తాను. ఓకే, ఇప్పుడు దయచేసి నా కోసం మీరు మెదడుతో చదవండి. చూశారా వేగం చూశారా? తెలివైన వారు, వేగంగా పూర్తి చేయాల్సిన వారు నోటితో నాలుకతో గట్టిగా బిగ్గరగా చదవరు ఎట్టి పరిస్థితిలో కూడా. మిత్రులారా, దయచేసి ఈ టెక్నిక్ పాటించండి. మరి చేతిలో ఎట్టి పరిస్థితిలో కూడా సెల్ ఫోన్ ఉండకూడదు. చూడాలనిపిస్తుంది, దాన్ని ఖచ్చితంగా ఫ్లైట్ మోడ్లో పెట్టండి, ఫ్లైట్ ఎక్కించండి. ఎందుకంటే మనం ఉన్నత శిఖరాలకు చేరాలన్నా, మనము ఫ్లైట్ ఎక్కాలన్నా సెల్ ఫోన్ను ఫ్లైట్ ఎక్కించాల్సిందే. మరొక విషయం, చేతిలో ఖచ్చితంగా పేపర్ పెన్ ఉండాలి. రఫ్గా రాసుకుంటూ పోవాలి, వేగంగా రాసుకుంటూ పోవాలి, అండర్లైన్ చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే చేతిలో ఏ వస్తువు లేకపోతే కనుక, పుస్తకం మాత్రమే ఉండి చేతిలో కనుక ఏం లేకపోతే కనుక ఖచ్చితంగా సెల్ ఫోన్ని పట్టుకోవాలనిపిస్తుంది 100%. ఇది సైంటిఫిక్గా ప్రూఫ్ అయినటువంటి టెక్నిక్. కూర్చునేటప్పుడు దర్జాగా కూర్చోండి, హూందాగా కూర్చోండి, అటు ఇటు కదులుతూ కూర్చోకండి. ఎందుకంటే అది ఫోకస్ పోనివ్వదు. ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా స్టిఫ్గా కూర్చోండి, ఫోకస్ ఎటువైపు కూడా పోనివ్వదు. మిత్రులారా, మరొక విషయం చెప్తున్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ స్టడీ చేయకూడదు. ఒంటరిగా చదవాలి, నాలుకతో చదవకూడదు, నోటితో చదవకూడదు. మరి బిగ్గరగా ఎప్పుడు చదవాలి అంటే, నిద్ర వస్తుంది అయినప్పటికీ సిలబస్ మిగిలే ఉంది, అలాంటి సమయంలో ఖచ్చితంగా మీరు బిగ్గరగా చదవాలి, వెంటనే అలర్ట్ కావాలి. ఎందుకంటే మనం చదివేది చెవుల నుంచి మళ్ళీ మెదడుపోయి రకరకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి పోస్ట్ పోన్ అనే ఆలోచన ఉండకూడదు. ఎట్టి పరిస్థితిలో ఎవరితో మాట్లాడకూడదు, ఎట్టి పరిస్థితిలో ఎవరు కనిపించకూడదు, పుస్తకాలే కనిపించాలి. అసలు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి, తర్వాత ఉద్యోగానికి దగ్గర అవుతారు. మరొక విషయం మిత్రులారా, మీ అందరికీ తెలుసు, మీకోసం టైం కవర్ కావాలని కరెంట్ అఫైర్స్ని పూర్తిగా క్విక్ రివిజన్ రూపంలో పీడిఎఫ్లు
అందించాను కూడా. మీరు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా మీరు చూసుకోవచ్చు మన యాప్లో ఉచితంగా. మరియు టెస్ట్ సిరీస్లకు సంబంధించి అన్ని కోర్సులపై 50% ఆఫర్ పెట్టాను. అది ఈ రోజుతో ముగుస్తుంది. మరొక విషయం, మరి సార్ ఇలా ఫాస్ట్గా చదివితే ఏకాగ్రత ఉంటుందంటే మీకు ఎన్నోసార్లు చెప్పాను. మీరు కారులో, బైక్ పైన, సైకిల్ పైన ఫాస్ట్గా వెళ్ళండి, ఎవ్వరు పిలిచినా పట్టించుకోరు. ఏకాగ్రత చాలా తీవ్రంగా ఉంటుంది. మరియు అంతేకాకుండా కూర్చున్న వెంబడే ఒక పని మీరు చేయాలి. ఏం పని చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇప్పుడు నేను కూర్చున్న తర్వాత ఎంత కంప్లీట్ చేయాలి, ఎన్ని పేజీలు కంప్లీట్ చేయాలి, ఎంత టైంలో సిలబస్ కంప్లీట్ కావాలి, అప్పుడు మాత్రమే మీరు వేగాన్ని అందుకోగలరు. మరొక విషయం, మీరు యూట్యూబ్లో కానీ మిగతా వీడియో కానీ 5x 4x 3x 2x పెట్టుకున్న సందర్భాలు లేవా? మరి అప్పుడు అర్థం కాలేదా? అది సబ్జెక్ట్ కాదా? ఏదైనా ఒక సబ్జెక్టే. కాబట్టి దయచేసి మిత్రులారా 2025లో ఖచ్చితంగా 5G 5x స్పీడ్లోనే మీరు చదవాలి. ఈ టెక్నిక్లు మీరు పాటించండి. ఇవన్నీ సైంటిఫిక్ టెక్నిక్లు. ఒక సైకాలజీ ఫ్యాకల్టీగా, యూనివర్సిటీ ప్రొఫెసర్గా నేను మీకోసం చెప్తున్నాను మిత్రులారా. మీరు చాలా ఉద్వేగంలో ఉన్నారు. ఉద్వేగాన్ని తట్టుకోవాలంటే, కష్టాలను తట్టుకోవాలంటే వేగాన్ని పెంచాలి, సమయాన్ని పెంచాలి. కాబట్టి మిత్రులారా, నేను చెప్పింది మీకు అందరికీ కూడా అర్థమైంది. అతి త్వరలో విద్యా దృక్పథాలు లైవ్ క్లాసులు కూడా తీసుకోబోతున్నాను. చాలా వేగం పెంచుతున్నాను. సైకాలజీ 8 మార్కులకు సంబంధించి మనం అద్భుతమైనటువంటి క్లాసులను సంపూర్ణంగా, సంతృప్తిగా, ఒక్క పాయింట్ వదలకుండా మనం కంప్లీట్ చేసుకున్నాం. అందరూ సాటిస్ఫైగా, సంతృప్తిగా ఉన్నారు. మళ్ళీ విద్యా దృక్పథాలు కంప్లీట్గా ఆ డ్రై సబ్జెక్ట్ను ఫ్రై చేసి ఈజీగా మీ ముందు ఉంచబోతున్నాను. కేవలం 2 లేదా 3 రోజుల్లోనే ఒక పర్టికులర్ టైం పెట్టి మీకు అత్యత్వరలో శుభవార్తను అందించబోతున్నాను. ఆ సబ్జెక్టును, సైకాలజీని, ఈ రెండింటిని మాకు వదిలేయండి. మన యాప్లో ఎడ్జిటి టెస్ట్ సిరీస్, పిఐఈ టెస్ట్ సిరీస్, మరి కరెంట్ అఫైర్స్ ఉచితంగా, మరి అన్ని కోర్సులపై 50% డిస్కౌంట్ ఉంది. మరి అంతేకాక మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్టి బస్సులో కూడా విజయాన్ని చివరి వరకు పోరాడుతూనే ఉంటారు, వదులుకోరు. అది విజేతల లక్షణం. మీ లక్షణం కూడా అదే. కాబట్టి మీకు ఏ అనుమానం ఉన్నా సరే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం. మీ తల్లిదండ్రుల ద్వారా ఆలోచించే మొదటి వ్యక్తిగా నేను ముందు వరుసలో ఉంటాను. మీ ఉద్యోగ సాధనలో నేను కీలక పాత్ర వహిస్తాను. సో మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ప్లే స్టోర్ నుంచి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.